హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక బుక్ రాయాలంటే పేజీలను బట్టి ఒక వారం లేదా ఒక నెల రోజుల సమయం పడుతుంది. కానీ అక్షరాల 75 కిలోల బరువు 3 అడుగుల పొడవు ఉన్నటువంటి ఒక భారీ గ్రంథం ఒక్క రాత్రిలో రాయబడిందని మీకు తెలుసా? దీనిని ప్రపంచవ్యాప్తంగా కోడెక్స్ గిగాస్ లేదా డెవిల్స్ బైబిల్ అని పిలుస్తారు. షాకింగ్ విషయం ఏంటంటే ఇందులో ఒక పూర్తి పేజీ నిండా సైతాన్ బొమ్మ ఉంటుంది. 13వ శతాబ్దంలో ఒక సన్యాసి తన ప్రాణాలు కాపాడుకోవడానికి సైతాన్ సహాయంతో దీనిని రాశాడని నమ్ముతారు. అందుకే దీనికి డెవిల్స్ బైబిల్ అనే పేరు వచ్చింది. సరే, అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ప్రపంచంలోని అత్యంత మిస్టీరియస్ గ్రంథ రహస్యాలను ఛేదిద్దాం. ఈ మిస్టరీ 13వ శతాబ్దంలో చెక్ రిపబ్లికన్లోని ఒక ఆశ్రమంలో మొదలైంది. తప్పు చేసిన ఒక సన్యాసికి మరణ శిక్ష పడుతుంది. అయితే తనను క్షమించమని ఒక్క రాత్రిలో ప్రపంచంలోని మొత్తం జ్ఞానాన్ని కూడా ఒక పుస్తకంలో రాస్తానని అతను రాజుతో ఒప్పందం చేసుకుంటారు. కానీ అది అసాధ్యమని గ్రహించి అతను సైతాన్ను ప్రార్థించాడని, తన ఆత్మను అమ్మి ఆ పుస్తకాన్ని పూర్తి చేశాడని కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఆ పుస్తకంలో సైతాన్ బొమ్మ అంత స్పష్టంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. అసలు ఈ పుస్తకం ఎంత పెద్దదంటే దీనిని ఎత్తడానికి కనీసం 2 మనుషులు కావాలి. సుమారు 160 గాడిదల చర్మాలను ఉపయోగించి దీని పేజీలను తయారు చేశారు. అక్షరాల 624 పేజీలో ఉన్నటువంటి ఈ గ్రంథంలో బైబిల్ మాత్రమే కాదు, అప్పట్లో ఉన్న వైద్యశాస్త్రం, మంత్రతంత్రాలు, ఇంకా చరిత్ర మొత్తం ఉంది. విస్తుగొల్ప విషయం ఏంటంటే ఈ పుస్తకం మొత్తం ఒకే రకమైన చేతిరాతతో ఉంటుంది. శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఇంత భారీ గ్రంథాన్ని చేత్తో రాయడానికి అక్షరాల 20 నుండి 30 ఏళ్ళు పడుతుంది. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు కూడా అక్షరాలు ఎక్కడా మారలేదు. సాధారణంగా మనిషికి వయసు పెరిగిన కొద్దీ లేదా అలసట వచ్చినప్పుడు రాతలో మార్పులు వస్తాయి, కానీ అందులో అలా జరగలేదు. లేటెస్ట్ గ్రాఫాలజీ సిమ్యులేషన్స్ ప్రకారం ఇది ఒక వ్యక్తి చేతి రాతే అయినా అతను అంత తక్కువ సమయంలో ఎలా పూర్తి చేశాడనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే.